ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా మంచిది గాదా? హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిదనమాట. చిన్నప్పుడు మనం పిల్లల్ని ఎంత కేర్‌ఫుల్‌గా చూసుకుంటామో, పెద్దయ్యాక వాళ్ళంతే కేర్‌ఫుల్‌గా ఉంటారు. చిన్నప్పుడు మనం అజాగ్రత్తగా ఉన్నామంటే చెడే అవకాశాలు గూడా ఉన్నాయి. ఇన్ని రోజులు నా పెంపకంలో నేను పెంచిన పెంపకంలో చాలామంది ఇంత స్ట్రిక్ట్‌గా పెంచుతుంది, ఇంట్లో నుంచి బయటకు వదలదని చాలామంది కుళ్ళుకున్నారు, తిట్టుకున్నారు. ఆ కరోనా టైంలో అయితే బీగాలేసేదాన్ననమాట గేట్‌కి. బయట నుంచి ఎవరు రాకుండా, పిల్లలు ఎక్కడికి వెళ్ళకుండా. అప్పుడు కూడా నిజంగానికి నానా రకాలుగా మాట్లాడుకుంటారు. అనే నోరులు అంటూనే ఉంటాయి. వినే చెవులు వింటూనే ఉంటాయి గాని అనేసి నేనేం పట్టించుకోలేదప్పుడు. కరోనా టైంలో మన సిట్యుయేషన్ మనకు తెలుస్తది. ఇంటికి గేట్‌కి బీగాలేసేస్తది. అంటే చిన్న చిన్న పిల్లలనమాట అప్పుడు. ఇప్పుడు నాకు 4 ఇయర్స్ ఒకరు, 5 ఇయర్స్ ఒకరు. ఈ 5 కరెక్ట్‌గా వాళ్ళు ఫస్ట్ కరోనాలో ఒకరు, సెకండ్ కరోనాలో ఒకరనమాట డెలివరీ అయింది నేను. అట్లా సిట్యుయేషన్‌లో డెలివరీ అయినప్పుడు ఎంత సేఫ్టీగా ఉండాలో నాకు తెలుసు. అనేవాళ్ళు ఎన్నెన్నో అనుకుంటారు. కొండను చూసి కుక్కలెన్నో మరుగుతాయని వదిలేసాను గానీ, అలా నేను వాళ్ళని వదిలేయకుండా పెంచిన పెంపకంలో ఆ రోజు అన్నవాళ్ళే పిల్లల్ని బాగా పెంచుతున్నావు, ఇలానే పెంచాలి, పిల్లలు ఒద్దిగ్గా ఉన్నారు. ఏ ఏ ఇంటికి వదలననమాట ఇప్పుడు కూడా నేను. ఎవరింటికి పోతే ఏ గొడవలొస్తాయో, పట్టించుకుంటారో, పడినా లేసినా ఎవరు పట్టించుకోరనమాట. సరే ఇంక ఫ్రీగా బయట పిల్లలతో ఆడుకోవడానికైతే వదిలాననమాట. వదిలితే మా చిన్న పాప ఇక్కడుంది కదా! యూనిఫార్మ్ ఏసుకునే పాప, కుక్కయితే తరుముకునిందంట. ఇంకా మా పెద్ద పాప అక్కడే ఉంది. కానీ ఏం చేయలేకపోయింది. అలా ఎవరు చూసుకోలేదనమాట. వాళ్ళ వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికే ఎక్కువ. ఇప్పుడు మన పిల్లల్ని చూస్తారా బయట వదిలితే నేను చాలా భయంతోనే వదలలేదనమాట పిల్లల్ని. ఇక పెద్దయ్యాక ఎలాగో వెళ్తారు కదా! వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకొస్తదని నేను ఇంట్లోనే ఇన్ని రోజులు ఇంట్లోనేననమాట. ఇప్పుడు కూడా మా పెద్ద పాప ఎక్కడికి బయటికి వెళ్ళదు. ఎక్కడైనా పండగొచ్చినప్పుడు నాతో పాటు వస్తే వస్తది. లేదంటే బయటికి పంపియననమాట. ఎందుకంటే ఇంకో విషయం, ఈ చిన్న పిల్లల్ని వదిలితే కుక్కలు తరుముకుంటాయి. లేదా ఏదైనా జరగొచ్చు, పడతారు. పెద్ద పిల్లలు వదిలితే మా పాప ఒకరోజు చెప్పింది, "మమ్మీ ఇలా" వాళ్ళ ఏజ్ వాళ్ళేననమాట. అది మా పాపకసలిప్పుడు 10, 11లో పడిందంతే. ఇది చిన్న పాపే, పెద్ద పాపేం కాదు. వాళ్ళని వీళ్ళు ప్రేమించుకుంటున్నారంట, వీళ్ళని వాళ్ళని ప్రేమించుకుంటున్నారంట. నా ఫ్రెండ్స్ ఇలా చెప్తున్నారు మమ్మీ అని డైరెక్ట్‌గా నాకు చెప్పేస్తది. అబద్ధాలు చెప్పడం గానీ, అంటే బయట వదిలితే అన్నీ నేర్చుకొచ్చేవాళ్ళేమో గానీ, నేను వదలకపోవడం వల్ల కొంచెం ఇలాంటివి ఏవైనా ఉంటే మొత్తం నాకే చెప్పేస్తుందనమాట. ఇది చెప్పకూడదు, ఇది చెప్పొచ్చనే విషయం గూడా ఏం తెలీదు. అన్నీ ఓపెన్‌గా ఉంటారు నాతో పిల్లలు. అంటే ఫ్రీడమ్ ఎక్కువగా నేను ఇంట్లోనే ఇస్తాను. బయటకు వదిలే ఫ్రీడమ్ అయితే ఇయ్యలేదనమాట. ఇల్లు, స్కూలు ఇదేననమాట వాళ్ళ ప్రపంచం. నేనెక్కడికన్నా వెళ్తే అక్కడికి తీసుకెళ్తాను. ఇంకెవరింట్లో అయినా వదిలితే గానీ అనుక్షణం ఫోను చేస్తాననమాట. ఉంటే వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో మాత్రమే ఉంటారు. ఇంకెక్కడా నా పిల్లల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళలేదు. ఇంకా మార్నింగ్ నిద్ర లేవగానే ఇట్లా బయటే చేసుకుంటాననమాట. నేచురల్ లైఫ్ అన్నమాట. ఇది విలేజ్ లైఫ్. విలేజ్‌లో ఉంటే ఇలాంటి ఉపయోగకరమైన, ఆరోగ్యమైనవంటి అవకాశాలైతే ఉంటాయన్నమాట. ఎందుకంటే పొయ్యిలో చేయడం నేచురల్‌గా వంట కొంచెం ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు గ్యాసులు, ఇండక్షన్ స్టవ్‌లు అవంతా ఉండడం వల్ల హెల్త్ ఇంకా కొంచెం ఇదైతుంది. నాకైతే అవకాశం ఉంది గదా! అనేసైతే నాకైతే ఏం సిగ్గు లేదనమాట. ఇలా మసి అయిపోతుంది బేషన్లకంతా అని చాలామంది అనుకుంటారు. అయినా గానీ ఇలా తెల్లగా ఇరిగిపోతాయనమాట. ఆ బూడిదతోనే కొంచెం సోపు, బూడిద వేస్తే తెల్లగా ఇడిగిపోతాయి. మార్నింగ్ ఇలా బట్టలు, ఇంకా బేషన్లు ఇవన్నీ చూసుకొని పిల్లల్ని ఇంకా మధ్యాహ్నం కూడా పిల్లలకి లంచ్ నేనే ఎత్తుకపోయిస్తాననమాట. ఎందుకంటే దగ్గర స్కూల్ కదా! పిల్లల పట్ల ఇప్పుడు చిన్నప్పుడు వాళ్ళకి ఎంత చేస్తామో, వాళ్ళు తిరిగి మనకంత ఇస్తారని నా నమ్మకం. వాళ్ళని ఎంత కేర్‌ఫుల్‌గా చూసుకుంటామో, వాళ్ళు తిరిగి అంత ఇవ్వకపోయినా ఆరోగ్యంగా ఉంటారు కదా! ఎక్కువగా భయమనమాట నాకు. పిల్లల్ని ఎక్కడన్నా ఫ్రీగా వదలాలన్నా భయమేననమాట. భయపడకూడదు అని ఒక్కరోజు వదిలేసరికే కుక్కలు తరుముకోవడం గానీ, పడడం గానీ ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటివన్నీ చూసిన తర్వాతనే నేను పంపించలేదనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ బ్యాగులయితే ఇవి నేనే తయారు చేశాను. ఇంట్లో ఖాళీ ఉండే టైంలో ఇలా బుట్టలు అల్లుకుంటాననమాట పిల్లలకి క్యారీలకి. ఇంకా మా బాబుకైతే చిన్న బ్యాగు, ఇంకా పెద్ద పాప కదా! 2 క్యారీలు పట్టాలనేసైతే పెద్దగా అల్లాననమాట. ఇది నేనే అల్లాను. ఇంక నెక్స్ట్ ఇంకొకరైతే అల్లివ్వమన్నారు వాళ్ళ బాబుకి. వాళ్ళ కోసమయితే ఇది వేస్తున్నాను. ఖాళీ ఉండే టైంలో ఇలా పని చేసుకుంటాననమాట. ఇంకిలా నా టైం పాస్ అయిపోతుంది. ఈవినింగ్ అయిపోతుందనమాట. ఇంక ఈ పని చేసుకునేలోపు ఇంకా పిల్లలనైతే తీసుకురావడానికి టైం అయిపోతుంది. 4:20కి అట్లా వదిలేస్తారు పిల్లల్ని. ఇంకా బాబునైతే ఇంకా హ్మ్, ఈ మండే వరకు మధ్యాహ్నం స్కూల్ కాబట్టి బాబు నాతో పాటే వచ్చేస్తాడు. క్యారీ ఇచ్చేసి వాడిని తెచ్చుకొనొస్తాననమాట. ఇంకా మండే నుంచి ముగ్గురికి ఫుల్ డే ఉంటుంది కాబట్టి లంచ్ గానీ, మధ్యాహ్నం ఒకేసారి ఇచ్చి పంపించేస్తాను. లేదా దోస, ఇడ్లీ ఏమైనా అయితేనే
నేను ఆఫ్టర్‌నూన్ తీసుకెళ్తాననమాట. ఇంకా రైస్ అయితే సాంబార్ ఏదైనా ఉంటే మార్నింగ్ ఇచ్చి పంపించేస్తే ఇంకా ఈవినింగ్ వరకు వెళ్ళననమాట. ఇంకా 4:20కే ఎళ్తాను. ఊరికే టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, ఇంట్లో ఉంటే ఇలాంటి పనులంతా చేసుకోవాలి కదా అని. నిజానికి ఇలా మనం పెంచుండే పెంపకంలోనే ఉంటుంది పెద్దయ్యాక గూడా. వాళ్ళు సైకోల మాదిరి కాకుండా, మెంటల్‌గా డిస్టర్బ్ అవ్వకుండా హ్యాపీగా ఉండాలంటే మనం దగ్గరగా ఉండి వాళ్ళని పెంచుకుంటే మంచిది. బయట వదలడం కన్నా ఇంట్లోనే వాళ్ళతో పాటు మనం టైమ్ స్పెండ్ చేస్తే వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ గూడా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ వాళ్ళొచ్చేసరికి ఏదో ఒక స్నాక్స్ అయితే అడుగుతారనమాట. అంగిట్లో ఎంత తీయించినా గానీ వాళ్ళకి సరిపోదు. ఇంకా వాళ్ళని తీసుకొచ్చేసి ఇంకా మా పాప అయితే ఉంది గదా! ఆ పాప కొంచెం హెల్ప్ చేస్తుందనమాట. ఇలాంటివేదైనా చేసేటప్పుడు అన్నీ తెచ్చిపెడుతుందనమాట పొయ్యి కాడికి. అంటే తెచ్చుకోవడానికి మంకీలుంటాయి కదా! కోతులున్నాయనమాట. ఏమాత్రం ఇక్కడ వదిలేసి వెళ్ళినా గానీ అన్నీ ఎత్తుకెళ్తాయి. ఇంకా మా పిల్లలైతే హెల్ప్ చేస్తారు. అన్నీ తీసుకొచ్చేది వాళ్ళే, అన్నీ మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళేది వాళ్ళే. అందుకే పొయ్యిలో నేనిలా ఫ్రీగా చేస్తున్నాను. ఈ సంవత్సరం నుంచేననమాట నేను పొయ్యిలో ఎక్కువగా చేసేది. ఇంకా ఇంతకుముందయితే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు సాయంత్రం మాత్రమే చేసుకునేదాన్ని. ఇప్పుడు మార్నింగు పొయ్యిలోనే, ఈవినింగు పొయ్యిలోనే అనమాట. ఆ మధ్యాహ్నం మాత్రం ఏదైనా అర్జెంట్ అయితే గ్యాస్ స్టవ్‌లో చేసుకుంటాను. ఆల్రెడీ నాకు పోయిన నెల 3 నెలలొచ్చిందన్నమాట గ్యాసు. ఇంక అయిపోయింది. దాన్నైతే ఇంక టెంపరవరీగా ఇంకోటుంటుంది కదా! దాన్నైతే యూజ్ చేస్తున్నాము. టైం ఉందంటే నేను ఇలాగే చేస్తాననమాట. ఎవరు కోసం ఎవరు లేదు. నేను గ్యాస్‌లో చేస్తుంటే పొయ్యిలో చేస్తుంటే పొయ్యిలో చేస్తుంటే గ్యాస్ అయిపోయిందా? గ్యాస్ అయిపోయిందా? అని వచ్చిన వాళ్ళంతా అడిగేదాన్ననమాట మా ఇంట్లో. అంటే అంత అలవాటు పడిపోయామన్నమాట గ్యాస్ స్టవ్‌కి. పొయ్యి ఉన్నా చేసేవాళ్ళు లేరు. టైం లేదన్నమాట. ఇప్పుడు వాళ్ళకి టైం లేదంటే ఓకే. నాకు టైం ఉంది కాబట్టి నేను ఇలా పొయ్యిలో చేసుకుంటే ఆరోగ్యం వస్తుందనేసి పొయ్యిలోనే కొంచెం కష్టపడితే ఈజీగా అయిపోతుందనమాట. గ్యాస్ స్టవ్‌లో చేస్తేనే నాకు లేట్ అవుతది. ఇలా పొయ్యిలో చేస్తే చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా వాళ్ళైతే రాగి లడ్డూలనమాట. వీళ్ళు రాగి పిండితో ఏం చేసినా సంగటి తినరు కాబట్టి ఇంకే ఐటెమ్ చేసినా గానీ ఇలా తినేస్తారనమాట. అందుకోసమైతే పొయ్యిలోనే ఇదైతే షార్ట్ వీడియో తీశాననమాట. లాంగ్ వీడియో చాలా తక్కువ తీశాను. షార్ట్ వీడియోలో వస్తది. ఇంకా రవ్వ లడ్డూలు చేసినా గానీ ఏం హెల్తీగా ఉండదనేసి రవ్వున్న పక్కన పెట్టేసి రాగి పిండితో లడ్డూలు చేస్తే బాగా తిన్నారనమాట. వాళ్ళకి అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా చేయిస్తే దీంట్లో తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, ఇంకా ఇది సోంపనమాట. అరుగుదలకు సోంపు, ఇంకా బెల్లము, రాగి పిండి ఇవంతా మంచి హెల్తీనే కదా! ఇంకైతే ఇలాంటి వాటితోనే ఇంక నేను రాగి పిండితోనే రాగి రొట్టెలు గూడా చేయిస్తాను అప్పుడప్పుడు. అదైతే ఇంక రేపు వెళ్లి తీసుకురావాలి. మునగాకైతే చేను కాడుందనమాట. అక్కడికెళ్ళి తీసుకొస్తే బావుంటది. తినడానికి సూపర్‌గా ఈ కాలంలో పిల్లల్ని ఇలా పెంచడమే కరెక్ట్ అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.